ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పరిసర ప్రాంతాల్లో అంటే జస్ట్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ బయట ఫైర్లు దగ్ధం అని చెప్పేసి కొన్ని కథనాలు. సరే, వాస్తవంగా అది ఫైర్ యాక్సిడెంట్, ఎవరు ఆకతాయిలో ఎవరో నిప్పు అంటించారు లేకపోతే చెత్త అంటుకుపోయింది అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించిన విచారణ చేపట్టినప్పుడు ఆ విచారణకి ఎటువంటి క్లూస్ దొరుకుతాయా, ఏ రకంగా మనకి కేసును ఛేదించవచ్చు అని పోలీసులు ఆలోచిస్తారు, తప్పేమీ లేదు. మరి ఇటువంటి తరుణంలో కరెక్ట్గా ఆ తగలబడిన ప్లేస్ ఏదైతే ఉంటుందో, తగలబెట్టిన ప్లేస్ కావచ్చు, వాటెవర్, దాని ఎదురుగా 2 సీసీ కెమెరాలు ఉన్నాయట. అది ఎవరివి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటివి, అంటే కాంపౌండ్ వాళ్ళకి ఉంటాయి కదా అవి. సో అటువంటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరికితే కొంచెం ఏదైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటినే వాళ్ళు ఆశ్రయించారు. పోలీసులు ఆశ్రయించి మరి మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఇస్తే ఖచ్చితంగా మేము ఆ కేసును ట్రేస్ అవుట్ చేస్తామని వాళ్ళ యొక్క రిక్వెస్ట్. సో దానికి వాళ్ళ మేడం లేరు, లేకపోతే వాళ్ళ సార్ లేరు, లేకపోతే దానికి సంబంధించిన నా వ్యక్తి లేరు, సో రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, అది ఇది అని చెప్పేసి అనటం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన పరిణామం ఏంటి అంటే, దీనికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదని ఒక రిప్రజెంటేషన్ని వైసీపీకి సంబంధించిన వ్యక్తి మంగళగిరి డిఎస్పీ గారికి అప్పచెప్పారట.